సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు। వారు మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారుల గీతాలతో పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు వడ్డే ఇడ్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చిన్నం శెట్టి, ఉదయ్ కుమార్, భిక్షపతి రెడ్డి, సుదర్శన్, విష్ణు, పాండు, యువజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం, గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది। మరి రాబో రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాబట్టి, మరి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామాలలో యువకులు ఎవరైతే ఉన్నారో, యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం। మరి అదేవిధంగా యువజన సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నది కాబట్టి మరి అందరూ యువత దీంట్లో భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం। ఈరోజు మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడుతూనే సదుద్దేశంతో యువత ముందుకొచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము, సంతోషించదగినటువంటి విషయం ఇది। అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువత ఎడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండల యువజన సంఘాల సమితి వారు చేశారు। వీళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం। ఇది స్వచ్ఛందంగా అందరూ కూడా ఎవరంతా వాళ్ళు బాధ్యత అని నిర్వర్తించుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మానుకొని వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకొని వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకొని వాళ్ళు సమాజంలో మేము సైతం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మేము యువకులం మేము ఖచ్చితంగా అకుంఠిత దీక్షతో పనిచేస్తామని చెప్పి ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను।